మనతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఉన్నారు. డాక్టర్ సంజయ్. అన్న ఏంటి హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ మీద దాడి ఎలా చూస్తున్నారు? అసెంబ్లీలో గత సెషన్స్ అన్నీ చూస్తూ ఉంటే మీకేమర్థమవుతోంది? ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వచ్చి ఆవేశంగా బూతు పురాణాలు అవి మాట్లాడుతూ ఉంటారు. యథా రాజా తథా ప్రజ. ఆయన మాట్లాడిన పద్ధతిలోనే ఇవాళ దానం నాగేందర్ గారు కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఆయన మాట్లాడిన పద్ధతిలోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆబ్వియస్లీ ఆయన కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి గారే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, మహిళల్ని దూషిస్తూ ఉంటే, ఎమ్మెల్యేని దూషిస్తూ ఉంటే తప్పకుండా కార్యకర్తలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. సో కేవలం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, మొన్న ఆ రోజు అసెంబ్లీలో మీరు చూశారు, మీరు దానం నాగేందర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు కొడతా అని చెప్పేసి. నిన్న ఈ రైతు రుణమాఫీ కాలేదని చెప్పి ప్రశ్నించినందుకు హరీష్ గారిని, వారి ఆఫీస్ని, అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని కూడా ఈ కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ రౌడీలు నిన్న మొత్తం ధ్వంసం చేసినారు. ఏం జరుగుతూ ఉంది అంటే, ముఖ్యమంత్రియే ప్రతిసారి నీ చెడ్డీలు ఆగుతా, నీ తొండరు వదులుతా, నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా అని ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఆయన అనుచరులు కూడా తప్పకుండా అదే విధంగా ప్రవర్తిస్తారు. బాధ ఏంటంటే, ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల్ని చంపుతూ ఉన్నారు వీళ్ళు తప్ప. ఈ తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్లలో అత్యంత పీస్ఫుల్గా ఉన్న రాష్ట్రం. ఏ ఒక్క అల్లర్లు లేకుండా అందరూ సామరస్యంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ అదే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రి గారి భాషా విధానం వల్ల ఒక యుద్ధ వాతావరణం నెలకొనుంది. ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలలో కానీ ఒక భయాందోళనలు ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ ఎలా ప్రవర్తిస్తున్నారంటే, ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతోనే వాళ్ళందరూ కూడా దేశం మీద పడి, రాష్ట్రం మీద పడి జనాలను కొట్టడం కానీ, పోలీస్ కేసులు పెట్టడం కానీ భయంకరంగా కొనసాగుతూ ఉన్నాయి. సో ఇదంతా ముఖ్యమంత్రి గారి భాష, ముఖ్యమంత్రి గారి ప్రవర్తన, ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతోనే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే నిన్నటికి నిన్న హరీష్ రావు మీద ఫ్లెక్సీలు కూడా, అంటే మేము రైతు రుణమాఫీ 2 లక్షలు చేసాం, హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించిన పోస్టర్లు కూడా హైదరాబాద్లో చాలా చోట్ల పోస్టర్లు, సాయంత్రం మిడ్ నైట్ ఏమో హరీష్ వాళ్ళ ఆఫీస్పై దాడి. ఎట్లా వస్తున్నారు మొత్తం ఓవరాల్గా? చూస్తే చేతగానోడు వేరేవాడి మీద పడేసినట్టు ఉంది పరిస్థితి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, రుణమాఫీ గురించి రాష్ట్రం అంతా కూడా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఎవరు రైతులు వాళ్ళే రోడ్డు మీదకి వచ్చేస్తారు ఆల్రెడీ. ఎవరి ప్రోద్బలం అవసరం లేదు, ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు. రైతులు వాళ్ళే స్వయంగా రోడ్ల మీద ఎక్కినారు. ఇవాళ 41,000 కోట్లు అని చెప్పి వాళ్ళే ముందు చెప్పారు. తర్వాత దాన్ని 31,000 కోట్లు చేశారు, అయినా పర్వాలేదు. దాన్ని మళ్ళీ బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టారు, ఇది అయిపోయింది. ఇప్పుడు ఆఖరికి వాళ్ళే నిన్న ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, 17,900 కోట్లు బాకీలు తీర్చినాం, రైతు రుణమాఫీ చేసినామని ఆయన ఒప్పుకున్నారు. అంటే దగ్గర దగ్గర 40% రుణమాఫీ కూడా జరగలేదు. ప్రశ్నిస్తే రౌడీజం, ప్రశ్నిస్తే మీదబడి తిట్టడము. ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా మీరు చూస్తే తనతో పని చేత కావట్లేదు, తనతో అడ్మినిస్ట్రేషన్ జరగట్లేదు అసలు. ఇవాళ రాష్ట్రాన్ని గాలికి వదిలేసినాడు. ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నట్టున్నాడు, మళ్ళీ ఆయన ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు. కనీసం అడ్మినిస్ట్రేషన్ చేసే అది కూడా ఆయనలో లేదు. కాబట్టి ఏం చేయాలి? ప్రతిదీ అటెన్షన్ డైవర్షన్ చేయాలి. అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఏం చేయాలి? బూతు పురాణాలు మాట్లాడాలి, తన కార్యకర్తల్ని పోయి హింస చేయమని చెప్పాలి. ఇది తప్ప ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఒక పాలసీ కూడా పెట్టలేదండి ముఖ్యమంత్రి గారు. అలాంటి ముఖ్యమంత్రి ఇవాళ బాధేస్తూ ఉంది. అలాంటి అసెంబ్లీలో ఉన్నందుకు బాధేస్తూ ఉంది. అలాంటి ఇంత బ్రహ్మాండం తెలంగాణ దేశంలో బెస్ట్ రాష్ట్రంగా ఉన్న గత 10 ఏళ్ళు ఉన్న తెలంగాణ ఇవాళ మీరు చూస్తే ఒక అంబాసిడర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ అంబాసిడర్ కూడా ట్వీట్ పెట్టినాడు, బాధాకరంగా ఉంది ఇలాంటి విశేషాలు తెలంగాణలో. ఆండ్రూ ఫ్లెమింగ్ అని, ఆస్ట్రేలియా అనుకుంటానా, ఆయన కూడా ఇవాళ ట్వీట్ పెట్టినాడు, బాధాకరంగా ఉంది ఇలాంటి వార్తలు తెలంగాణలో విన్నందుకు అని చెప్పేసి. అంటే ఆలోచన చేయండి, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఇవాళ తెలంగాణలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుద్ది? ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీస్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆల్రెడీ మన రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయిపోయింది. రాష్ట్రం ఆల్రెడీ కష్టాల్లో ఉంది. ఈ ముఖ్యమంత్రి చేయబట్టి, ఈయన అసమర్థ పాలన చేయబట్టి, ఇలాంటి రౌడీజం చేయబట్టి తప్పకుండా ఇంకా తెలంగాణ రాష్ట్రానికి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. బ్రాండ్ ఇమేజ్, దీనివల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని ఆ కంపెనీలు ఇప్పటికే చాలా వరకు వాపసు పోతున్నాయి కదా. దీనికి మరి సొల్యూషన్ ఏంటంటారు అసలు? మేము ఇప్పటికి కూడా అదే చెప్తా ఉన్నాం, మేము బాధ్యతగా ఉంటాం. మేమన్నా కష్టపడి ఆయన చేస్తున్న నాశనాన్ని మేము కాకుండా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇప్పటికి కూడా మీరు చూస్తే ప్రతిపక్షంలో ఉండి కూడా ఏ రోజు మా రాష్ట్రం మంచి జరగాలి, మా రాష్ట్రం మంచిగా ఉండాలి, మా రైతులు సుభిక్షంగా ఉండాలి, మాకు మంచి
నీళ్లు రావాలి రైతులకి అని చెప్పి కోరుకునే పార్టీ మాది. ఎందుకంటే బాధ్యతతో ప్రవర్తిస్తాం కాబట్టి. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దయచేసి రాష్ట్రాన్ని నాశనం పట్టించకండి, దయచేసి రాష్ట్రాన్ని తప్పుదారి పట్టించకండి. మీరు ఇప్పటికన్నా మారండి, మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు రావాలని మీకు కోరుతా ఉన్నాను. చాలామంది ఇవాళ నిన్న ఒక 2-3 టీచర్లు నాతో మాట్లాడుతూ చెప్పినారు, ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంట్లో మనవడు ఉన్నాడు, చిన్న పిల్లాడు, ఆయనకు కూడా ఇదే భాష నేర్పిస్తాడా అని ఒక టీచర్ అడిగినాడు. ఆశ్చర్యం వచ్చింది ఎట్లా అడిగినాడు ఆ ప్రశ్న. కానీ ఈయన మనవడికి కూడా అదే భాష నేర్పిస్తాడా, ఇంట్లో కూడా ఇదే భాష మాట్లాడతాడా అని చెప్పి అనుకునేంత పరిస్థితుల్లో ఉంది. కాబట్టి దయచేసి మీ ఇంటిలో నుంచే మొదలుపెట్టండి మంచి ప్రవర్తన, మీరు మంచి సమాజానికి మంచి మెసేజ్ పంపించాలని చెప్పి కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. కేవలం ముఖ్యమంత్రి అండ చూసుకునే కార్యకర్తలు కానీ లేకపోతే ముఖ్యమంత్రి భాషా విధానం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చేస్తే కింద కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రిని చూసుకొని రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలుపరిచి రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.